జహీరాబాద్ లోక్సభ పరిధిలో సాయంత్రం జరగనున్న టీఆర్ఎస్ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆందోళన నియోజకవర్గంలో జరిగే ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. సభ ఏర్పాట్లను ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ దగ్గరుండి పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు సభాస్థల నుంచి శ్రీధర్ అందిస్తారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. మరికొద్ది సేపట్లో సీఎం కేసీఆర్ కూడా ఇక్కడికి రానున్నారు. అల్లాదుర్గ్లో ఏర్పాటు చేసిన ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు ఎట్లా ఉన్నాయి, ఎంతమంది రానున్నారని మనతో పాటు షేరి సుభాష్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, ఎంతమంది రానున్నారు, ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. జనం కూడా చాలా ఉత్సాహంగా రానికి తొందరపడుతున్నారు. 2 లక్షల మందితోటి ఇవాళ మీటింగ్ జరుగుతుంది. అలాగే ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షుడు, ఈ 16 సీట్ల ఆవశ్యకతను ఇక్కడ ప్రజలకు కూడా ఉద్బోధిస్తారు. ప్రజలు కూడా అన్ని నియోజకవర్గాల్లో అదే ఉత్సవంతో కూడా ఓట్లు వేసేటందుకున్నారు. గతంలో ఎట్లయితే 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాల్లో మా టీఆర్ఎస్ ఎట్లా గెలిచిందో, ఆ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కూడా ఇప్పుడు థంపింగ్ మెజార్టీతోటి 7 నియోజకవర్గాల్లో కూడా పూర్తి మెజార్టీతోటి సుమారు 2-3 లక్షల మెజార్టీతోటి ఇక్కడ మా ఎంపీ అభ్యర్థి గెలవబోతున్నాడు. కేసీఆర్ గారు ఇక్కడికి ఎన్ని గంటలకు రానున్నారు, మళ్ళీ ఇక్కడ నుంచి ఎటు వెళ్తారు? 4-5 మధ్యలో ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రీచ్ అవుతారు. ఒక అరగంట సేపు మా జనసమూహంతో మా కార్యకర్తలకు, పబ్లిక్కు స్పీచ్ ఇస్తారు. దాంట్లో మనం నేషనల్ రాజకీయాల్లో, ఫెడరల్ రాజకీయాల్లో మనం వెళ్ళాల్సిన ఆవశ్యకత, మన 16 సీట్లు గెలవాల్సిన ఆవశ్యకతను కూడా వాళ్ళకు ఉద్బోధిస్తారు. సార్, మీరు చెప్పండి, అంటే ఆందోళన నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకుని సక్సెస్ చేసుకున్నారు. ఈసారి మొత్తం అంటే ఈ లోక్సభ పరిధిలో 7 నియోజకవర్గాల నుంచి ఎట్లా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు, ఎంతమంది వస్తారు, వారందరికీ ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? దాదాపు 7 నియోజకవర్గాల నుంచి 2 లక్షలకు పైగా జనం వస్తారని మేము అంచనా ఇస్తున్నాం. ఇప్పటికే మాకు వస్తున్న సమాచారం బట్టి కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ నుంచి జనం బయలుదేరారు. జహీరాబాద్ నుంచి కూడా కొందరు బయలుదేరారు. జహీరాబాద్ నియోజకవర్గంలో ఎట్లాంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి, అంటే పొలిటికల్గా మీకు ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు, ఎట్లా ఉంది పరిస్థితి? మా ప్రత్యర్థి ఎవరు లేరని చెప్పి మన రాహుల్ గాంధీ సభతో తెలిసిపోయింది. మన రాహుల్ గాంధీ సభ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. 5,000 సీట్లు వేస్తే 2,000 మందే కూర్చోవడం జరిగింది. సో ఇంకా ప్రత్యామ్నాయం ఇంకేం లేదు, టీఆర్ఎస్ ఎదురు లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు సభ ద్వారా మీకు అర్థమైంది కదా, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎంత బలంగా ఉంది, ఎంత మెజార్టీ రాబోతుందో ఈనాటి సభ నుంచి మేము ప్రూవ్ చేయగలుగుతున్నాం. ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ వైపు ఉన్నారు, టీఆర్ఎస్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు, కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కనుక తప్పకుండా బంపింగ్ మెజార్టీతో మేము ఎంపీ సీట్ కూడా గెలుచుకుంటాం. రైట్ సార్, ఇది మొత్తం అల్లాదుర్గ్లో ఏర్పాటు చేసినటువంటి సభ భారీగా ఏర్పాట్లు జరిగాయి. ఒక సర్వాంగ సుందరంగా ఈ సభను అలంకరించినటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లోనే ఈ సభ ప్రాంగణానికి ఈ జహీరాబాద్ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల నుంచి కూడా, అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా టీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, నేతలు రానున్నారు. వారందరికీ సపరేట్ గ్యాలరీలను కూడా ఏర్పాటు చేసినట్టు పరిస్థితుంది. ఇక్కడ మెడికల్ బృందాలను కూడా అత్యవసర పరిస్థితులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెడికల్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు వాటర్ ప్యాకెట్లను, అన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసినటువంటి మొత్తం మీద మరికొద్ది సేపట్లో ఈ సభా వేదికపైనే కేసీఆర్ జహీరాబాద్ పార్లమెంటు ప్రచార సభలో మాట్లాడనున్నారు. కెమెరామెన్ గోపాల్తో శ్రీధర్, V6 న్యూస్, అల్లాదుర్గ్ నుండి.